ఇక పిండి మొత్తం కూడా ఇట్లా గిన్నెలో తీసేసుకుని స్టోర్ చేసేసుకుంటున్నాను. స్టోర్ చేసుకున్నాక గ్రైండర్ మీద మూత అనేది ముందుగా శుభ్రంగా వాష్ చేసేసుకుని ఒకవైపు ఉంచుకున్నాను. అలాగే గ్రైండర్ స్టోన్స్ కూడా నేను ముందే క్లీన్ చేసుకుంటున్నాను అండి. ఎందుకంటే నాకు పనమ్మాయి ఉన్నా సరే వాళ్ళ మీద వదిలేయటం నాకు ఇష్టం లేదు. ఏంటంటే ఈ స్టోన్స్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారో తెలీదు. వాళ్ళకి తెలియకుండా యూస్ చేశారనుకోండి మన ఐటమ్స్ పాడైపోతాయి. అందుకని కొన్ని ఐటమ్స్ మాత్రం మనం కేర్గా మనమే శుభ్రం చేసుకుని వాష్ చేసుకుని జాగ్రత్త చేసుకుంటే మంచిది. అందుకే ఈ ఐటెం మాత్రం నేను మాత్రమే క్లీన్ చేసుకుని నీట్గా ఉంచుకుంటాను అనమాట. సో ఎంత మంచి పని వాళ్ళైనా సరే వాళ్ళ చేతికి విలువైన వస్తువుల్ని అప్పగించకపోవడం మంచిది. సో ఇంకా దీనిలో కొంచెం వాటర్ పట్టేసి ఉంచానండి. ఇంకా ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని దీన్ని కూడా బోర్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా తడి అనేది ఆరిపోతుంది. అంతే. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.